ఇక తమిళనాడుకి వస్తే కనుకండి, విజయ్ భారీ విజయం వెనక 15 ఏళ్ల ప్లానింగ్ ఉంది, కార్పొరేట్ తరహా స్ట్రాటజీ. నిజంగా ఇది నమ్మచ్చా? తమిళనాడు లాంటి మీకు ఆ స్టేట్ హీరోలను చూస్తే ఒక రకమైన వర్షిప్, ఉన్మాదం అనొచ్చు. అలాంటి చోట స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయా? విజయ్ ఏం చేశాడంటే అండి, మనం నిజంగా మాట్లాడితే ఆయనకి 2 అడ్వాంటేజెస్. ఒకటి పొలిటికల్ వాక్యూమ్ ఇన్ తమిళనాడు. 100% వాక్యూమ్ ఉంది ఒకటి. ఆ వాక్యూమ్‌ని కరెక్ట్‌గా ఆయన తీసుకోగలిగాడు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, తమిళనాడు ద్రవిడియన్ రాజకీయాలకు భిన్నంగా ఉండేటువంటి వ్యక్తుల కోసం తమిళనాడు ప్రజలు చూస్తూ ఉన్నారు. దాన్ని ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, వీటన్నిటిని కూడా సరిగ్గా మొబిలైజ్ చేయగలిగేటువంటి మంచి టైమింగ్ ఆయనకు దొరికింది. లిటరల్‌గా మాట్లాడితే మంచి టైమింగ్‌లో ఆయన ఎలక్షన్స్‌లోకి వచ్చాడు. అయితే దీనికి వెనకాల ఆయన 15 ఇయర్స్ కృషి ఉంది. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. 15 ఇయర్స్ అంటే ఆయన అందరం ఏమనుకుంటున్నామంటే ఒక 2 ఏళ్ల క్రితం ఆయన పార్టీ స్టార్ట్ చేశాడు. 2024లో ఫిబ్రవరి నెలలో అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్. ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు. 2026లో ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. అందరూ 24 నుంచి 26 మధ్య ఏం చేశాడని. ఆయన చాప కింద నీరులా తన ఎంపైర్‌ని విస్తరిస్తూ వచ్చాడు. ఎలాగా